హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఏ 2025 కొత్త రూల్స్ ఇవే అండి. ఇలా చేస్తే ప్రతి ఉద్యోగి కోటీశ్వరుడే అనమాట. సో, మరి ఏంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఏపీజీఎల్ఐకి సంబంధించి మనము మన యొక్క మంత్లీ ఇన్‌కమ్‌లో నుంచి 15% నుంచి 20% వరకు ఏపీజీఎల్ఐకి అయితే మనము ఆప్షన్ ఇచ్చుకోవచ్చనమాట. సో, ప్రతి ఉద్యోగి ఏపీజీఎల్ఐకి సంబంధించి మినిమమ్ అమౌంట్ అయినా సరే పే చేయాల్సి ఉంటుందనమాట. ఎందుకంటే అన్ని రకాల ఎల్ఐసీల కంటే ఏపీజీఎల్ఐ అనేది మనకు ఎక్కువ బోనస్ అనేది లభిస్తుందనమాట. సో, కేవలము మనము మన సర్వీసు 39 సంవత్సరాలుగా ఉండి, సో, మనం నెలకు 5,000 కట్టినట్లయితే ఏపీజీఎల్ఐకి మనకు రూ. 1,00,00,000 రావటం జరుగుతుందనమాట. సో, ఈ క్యాలిక్యులేషన్‌లన్నీ మనం చివర్లో చూద్దాము. ముందు ఏపీజీఎల్ఐ గురించి అయితే తెలుసుకుందాం. కొత్త రూల్స్ ఏంటనేది చూద్దాము. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ఆహ్, వీరందరికీ కూడా ఇతర అర్హత కలిగినటువంటి సిబ్బందికి ఆర్థిక భద్రతకు, వారి కుటుంబాల సంక్షేమానికి ఎంతగానో దోహదపడే పథకమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా, ఏపీజీఎల్ఐ అని అంటాము. ఈ పథకం ద్వారా ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో పొదుపు చేసుకోవటమే కాకుండా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. తాజాగా ఏపీజీఎల్ఐ నిబంధనలలోని కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2025 నుంచి అమల్లోకి రానున్న సవరించిన రూల్స్ గురించి ప్రతి ఉద్యోగి సమగ్రంగా తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకతం. ఏపీజీఎల్ఐ ఒక సురక్షితమైన పెట్టుబడి, అద్భుతమైన ప్రయోజనాలు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జీవిత బీమా పథకాలతో పోలిస్తే ఏపీజీఎల్ఐ అత్యంత లాభదాయకమైనదనమాట. సురక్షితమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే గరిష్ట ప్రీమియం అవకాశాలు. ఉద్యోగులు తమ మూల వేతనం బేసిక్ పేలో గరిష్టంగా 20% వరకు ఏపీజీఎల్ఐ ప్రీమియంగా చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ఇది దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని కూడబెట్టడానికైతే సహాయపడుతుంది. అధిక బోనస్. ఇతర పాలసీలతో పోలిస్తే ఏపీజీఎల్ఐ అధిక బోనస్ అందిస్తుంది. ఇది మెచ్యూరిటీ సమయంలో చేతికి వచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతుంది. తప్పనిసరి పొదుపు. జీపీఎఫ్, ఈపీఎఫ్ అలాగే జీఐఎస్ వంటి ఇతర తప్పనిసరి పొదుపు పథకాలతో పాటు ఏపీజీఎల్ఐ కూడా ఒక తప్పనిసరి జీవిత బీమా పథకం. ఇది క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తుంది. సులభమైన రుణ సదుపాయము. పాలసీలో జమైన మొత్తంపై 90% వరకు సులభమైన వాయిదాలలో రుణ సౌకర్యం లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు. చెల్లించిన ప్రీమియం మొత్తంపై అలాగే మెచ్యూరిటీ మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(c) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మినహా. సాధారణంగా పాలసీ పొందడానికి వైద్య పరీక్షలు అవసరం లేదు. నిర్బంధ ప్రీమియం కంటే అధికంగా లేదా అభిమతం మేరకు 15% వరకు ప్రీమియం చెల్లించే సందర్భాల్లో మాత్రమే వైద్య ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. పాలసీ ల్యాప్స్ కాదు. ఏపీజీఎల్ఐ పాలసీలు ల్యాప్స్ కావు. అంటే పాలసీ తీసుకున్న తర్వాత మెచ్యూరిటీ వరకు ప్రీమియం కొనసాగించాల్సి ఉంటుంది. మధ్యలో నిలిపివేసే అవకాశం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు మినహా. నేచురల్‌గా అయితే మినహాయించలేము. ఇకపోతే ఏపీజేఎల్ఐ చారిత్రాత్మక నేపథ్యం. ఈ పథకం యొక్క మూలాలు చాలా పాతవి. 1907 హైదరాబాద్ సంస్థానానికి చెందినటువంటి దివంగత నిజాం తన ఉద్యోగుల సంక్షేమం కోసం ఫ్యామిలీ పెన్షన్ ఫండ్ పేరుతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. 1913లో దీనిని హైదరాబాద్ స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్‌గా అయితే మార్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐగా పేరు మార్చి మరింత పటిష్టంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీజీఎల్ఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ ద్వారా నిర్వహించబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఉద్యోగులతో పాటుగా 1 జనవరి 2020 నుండి ఏపీజీఎల్ఐ, ఏపీపీడీసీఎల్ గతంలో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో, సవరించిన ఏపీజీఎల్ఐ 2025 నియమాలు, ముఖ్యమైన అంశాలు. అర్హత మరియు సభ్యత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఏపీజీఎల్ఐ పథకంలో బీమా పొందాలి. 21 నుండి 57 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. సర్వీస్‌లో చేరిన మొదటి రోజు నుంచే ప్రీమియం మినహాయింపు ప్రారంభమవుతుంది. జీవోఎంఎస్ నంబర్ 1999 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 13th January 2013. రెండవది ప్రీమియం చెల్లింపు మరియు దరఖాస్తు. కనీస నిర్బంధ సభ్యత్వం ప్రాథమిక వేతనంలో దాదాపుగా 4% అయితే నిర్ణయించబడింది. ఉద్యోగులు తమ బేసిక్ పేలో గరిష్టంగా 20% వరకు ప్రీమియంని పెంచుకోవచ్చు. ముఖ్య గమనిక: ప్రీమియం చెల్లించిన నెలలోనే దరఖాస్తు ఫామ్‌ను సంబంధిత కార్యాలయానికి పంపాలి. ఆలస్యం చేస్తే రిస్క్ కవర్ కాదు. దరఖాస్తు ఫామ్‌లో అవును లేదా కాదు అనేటటువంటి ప్రశ్నలకు స్పష్టంగా టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 57 సంవత్సరాలు దాటిన తర్వాత సమర్పించిన దరఖాస్తులు అంగీకరించబడవు. ప్రీమియం మినహాయించినప్పటికీ కూడా అంగీకరించబడవు. ఇక స్లాబ్ ప్రీమియం పెరిగిన ప్రతిసారి కొత్త ప్రపోజల్స్ ఫామ్ నింపి సమర్పించాలి. లేనిచో పెరిగిన ప్రీమియంకు సంబంధించిన పాలసీ బాండ్ జారీ కాదు. క్లెయిమ్ సమయంలో పెరిగిన ప్రీమియం మొత్తం సాధారణ వడ్డీతో తిరిగి వస్తుంది. పూర్తి ప్రయోజనాలు లభించవు. మూడవది ప్రీమియం స్లాబ్ రేట్లు. ఆర్‌పీఎస్ 2020 ప్రకారంగా ఉదాహరణకు 20,000 బేసిక్ పే వారికి 20,000 నుంచి 25,220 మధ్యలో బేసిక్ పే వారికి కనీస ప్రీమియం 800, 25,221 నుంచి 32,670 మధ్యలో ప్రీమియం బేసిక్ పే వారికి ప్రీమియం అమౌంట్ కనీస ప్రీమియం వచ్చేసి రూ. 1,000. అలాగే 32,671 నుంచి 44,570 వరకు బేసిక్ పే ఉన్నవారికి కనీస ప్రీమియం అనేది రూ. 1,300గా ఉంది. 44,571 నుంచి రూ. 54,060 బేసిక్ పే ఉన్నవారికి కనీస ప్రీమియం 1,800గా అయితే ఉంది. సో 54,061 నుంచి 76,730 వరకు బేసిక్ పే ఉన్నవారికి కనిష్ట ప్రీమియం మినిమం రూ. 2,020 అయితే ఉంది. సో ఈ విధంగా ప్రీమియం అనేది మనకు పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక బోనస్. ఏపీజీఎల్ఐ ఆసియాలోనే అత్యధిక బోనస్‌ను అందించే పథకాల్లో ఒకటన్నమాట. ప్రతి 1000కి 100 వార్షిక బోనస్ అయితే ఇస్తుందన్నమాట. ఉదాహరణకు 1993, 1996 మధ్య కాలానికి ప్రతి రూ. 1,000కు రూ. 105 బోనస్ అయితే ఇస్తూ 5 టర్మినల్ బోనస్‌లు చెల్లించబడేది. ఏప్రిల్ 1, 2020 నుంచి బోనస్ రేట్‌ను 101గా సవరించబడింది. రుణ సదుపాయం. పాలసీలో జమైన మొత్తంలో 90% వరకు రుణం పొందవచ్చు. అసలు మరియు వడ్డీతో కూడిన రుణాన్ని 12 నుంచి 48 నెలలలో ఈఎంఐ వాయిదాలలో తిరిగి చెల్లించుకోవచ్చు. నామినేషన్. ఇతర పథకాలకి కూడా ఏపీజీఎల్ఐలో భార్య, భర్త, పిల్లలతో పాటు తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు కూడా కొంత శాతం నామినేట్ చేసే సౌకర్యం అయితే ఉంది. సో ఇతర పథకాల్లో అయితే నామినీ ఒకరే ఉంటారు. కానీ ఇక్కడ మనము నామినీలలో ఎవరికి ఎంత వాటా రావాలని కూడా మనము ఇక్కడ డిసైడ్ చేయొచ్చు ఏపీజీఎల్ఐలో. సో ఇక్కడ ఏపీజీఎల్ఐ ఫండ్ రూల్ నెంబర్ 31 అయితే ఈ విధంగా సౌకర్యం కల్పించింది. ఉద్యోగి అదృశ్యమైతే. ఒక ఉద్యోగి సంవత్సరం పాటు కనిపించకుండా పోతే అతని కుటుంబానికి పాలసీ మొత్తం మరియు అప్పటి వరకు జమ అయినటువంటి బోనస్‌ను చెల్లిస్తారు. శాశ్వత అంగవైకల్యం. సర్వీస్‌లో ఉండగా శాశ్వత అంగవైకల్యం పొందితే ప్రీమియం చెల్లింపులో మినహాయింపులు వర్తిస్తాయి. తాకట్టు మరియు డిక్రీల నుండి మినహాయింపు. ఏపీజీఎల్ఐ పాలసీను తాకట్టు పెట్టడానికి వీలుపడదు. కోర్టు డిక్రీల నుండి ఈ పాలసీ మొత్తానికి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగ విరమణ, ఇతర సందర్భాలు. సూపరాన్యుయేషన్, స్వచ్ఛంద పదవి విరమణ, వైద్య కారణాలతో పదవి విరమణ, ఉద్యోగి కట్టిన మొత్తం మరియు సర్వీసును బట్టి సరెండర్ విలువను చెల్లించబడుతుంది. ఉద్యోగం మానేస్తే వర్తించే నిబంధనల ప్రకారంగా చెల్లింపులు జరుగుతాయి. వివిధ దరఖాస్తుల ఫామ్స్. కొత్త పాలసీ కోసం అప్లికేషన్ ఫామ్ 1 అయితే మనము ఇవ్వవలసి ఉంటుంది. తుది చెల్లింపు కోసం ఫామ్ 12 అయితే ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రుణ దరఖాస్తు ఫామ్ నెంబర్ 29 అండి. అలాగే నామినేషన్ మార్పు లేదా చేర్పు చేయడానికి ఫామ్ 3, మరణాత్మక క్లెయిమ్స్, డెత్ క్లెయిమ్స్ కోసం రీఫండ్ ఫామ్ 2. ఇక క్లెయిమ్ సమయంలో అవసరమైన పత్రాలు. పదవి విరమణ క్లెయిమ్స్, రీఫండ్ ఫామ్ 1, అలాగే అడ్వాన్స్డ్ స్టాంప్ రసీదు, ఒరిజినల్ పాలసీ బాండ్,
గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన పదవీ విరమణ ఆర్డర్ కాపీ, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ. మరణాంతరం క్లెయిమ్ హెచ్ఓ ద్వారా ధృవీకరించబడినటువంటి రీఫండ్ ఫామ్, అలాగే అడ్వాన్స్ స్టాంప్ రసీదు, ఒరిజినల్ పాలసీ బాండ్, అలాగే సంబంధిత ఎంఆర్ఓ జారీ చేసిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్. 5వది నామినీ యొక్క బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ. 6వది నామినీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ. 7వది మరణించిన పాలసీదారుని డెత్ సర్టిఫికేట్. 8వది లబ్ధిదారుడు మైనర్ అయితే సివిల్ కోర్టు ఆదేశాల ప్రకారంగా సంరక్షకుడికి చెల్లింపు. ముఖ్యమైన హెచ్చరిక: ప్రతిపాదన ఫామ్ సమర్పించకుండా కేవలం ప్రీమియం చెల్లించడం వల్ల సబ్స్క్రైబర్స్‌కు ఎటువంటి రిస్క్ కవరేజ్ లేదా ద్రవ్య ప్రయోజనము లభించదు. అటువంటి చెల్లింపులు అనధికారిక మొత్తాలుగా పరిగణించబడతాయి మరియు ఎటువంటి వడ్డీ లేదా బోనస్ కూడా తిరిగి చెల్లించబడవు. కాబట్టి ప్రతి ప్రీమియం చెల్లింపునకు అనుగుణంగా సరైన దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడం ఉద్యోగి బాధ్యత. ఏపీజీఎల్ఐ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక వరం లాంటిది. సవరించిన నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని సక్రమంగా పాటిస్తూ ఈ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందాలని అయితే ఆశిస్తున్నాము. ఏదైనా సలహాలు మీకు సంబంధించినటువంటి సంబంధిత డీడీఓ లేదా ఇతర ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని అయితే సంప్రదించడం శ్రేయస్కరం. మీకేమైనా సలహాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే